బండొప్పించావా? గుర్రం. యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ, ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడ అంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో, ఏంటండి వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా? ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చేటప్పుడు ఒక కేజీ టమోటాలు తెత్తు కానీ. మార్చుకుంటామంట. మీరు చంపే టైపే కానీ చచ్చే టైపు కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి, చెక్ చేసుకుంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే అని వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా, ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు కానీ. ఓపిగ్గా కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిగ్గా కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండోయ్, ఇంటికి కూడా కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరావి కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని, నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారని భయంగా ఉంది. అదే వెళ్దాం. అబ్బో. టెడింగ్, టెడింగ్. హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేలొచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు, చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఇంకేంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, వచ్చి చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే నేను వచ్చి చూడటం ఏంట్రా? చూడమంది అది కాదండి, సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు, నేను చూస్తావా? ఏమండి, కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లిని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటవాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టు? ఏంటి యోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే, ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫేమ్ అండి. ఒరే, గట్టిగా యాక్షన్ చెప్తే గుండె ఆగిచ్చేస్తావు. నీకెందుకురా ఫ్యాక్షన్ ప్రేమలో? ఏమండి, ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు తీస్తారు కదా, వాడు ధైర్యవంతుడు. మీరు అలాగంటారు కానీ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి, మీరు అలాగంటారు కానీ నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. రే, వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుబంధం చెప్తున్నాడు రే. ఏమండి, మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ, అలాగే ఉంటదరా. ఎరా, దొంగలు, అయ్యారు ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావేంటి? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చిన సార్లు దోచి చంపేయాలని ఉంది. నావేనా మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది.
రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకెలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసేయమంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ఇవ్వ. ప్రభా, నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదాం? సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు, వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేరు లేవు కదా. మీకు పిల్లలు పుట్టరు కదా. ఏమిటి, చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమండి, స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. కాపల పోయి డబ్బు యాక్చువల్ పరుల సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో ఏమండి గురుగారు, నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంత బాగానే ఉంటది. మీరు బయటోరండి బాబు. ఏండి కావాలనే చేసుకుంటుంటారు అంత. ఏమండి, మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమండి, ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు తెలుసు, కూడా తెలుసు. అందరికీ. అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, అవును. వాళ్ళని అడుగుదాం. సార్, మీరే పంచాలి ఎలాగైనా, ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. బాంబు ఎక్కడ ఉంది? ఏం టెన్షన్ లేదు. పేలాగా నేను ఒక వచ్చా- బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినట్టు ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? బాంబు పేలేక వచ్చే వాళ్ళనే బాంబు స్క్వాడ్ అంటారు. ఏంట్రా ఇది? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబండు అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇక లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి. రాజులైనా పట్టులైనా సుఖా కోసం నాయనా జిపో జిపో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయనా జిపో జిపో ఆగునా. అయ్యగారు ఏ టైం తెగ చూస్తున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మీద బాగా తిరుగుతుంది. దా, కూర్చో. కలుపు, మందు వేయ్. చాలా రిచ్ గట్టేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కల్పించాలి టీ. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. బాబు గారు కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ 99% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యగారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా జరగాలంటే ఏం చేయాలి? పెళ్ళి ఆపేయాలరా. ఒరే, పెళ్ళాం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే, లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పిల్లలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది. అయ్యగారు మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. చెప్పే కదరా, హైదరాబాద్ ఆటోలు ఏడాళ్ళు ఎప్పుడు ఎటు వెళ్తారో ఎవడు చెప్పలేడు. చంపేస్తారు బయటకు వస్తే. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదా బొక్క, దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారంటే. ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట.
అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. నువ్వు చమ్మక్క చమ్మక్క చాం పట్టుకో అంటే చమ్మక్ చంద్ర వచ్చి పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రం అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి, నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పురా. ఎత్తి తిప్ప. నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి, ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. మళ్ళీ అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటుందో తెలుసా అండి? చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి, ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నెక్లెస్ కొనడానికి వెళ్ళారా? పక్కనే బార్లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా? ఒకసారి నువ్వు ఆ పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. బాగానే బిల్డప్ ఇచ్చుకున్నాం. చెప్పండి సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, అయ్యో. ప్రెసిడెంట్ గారు, మీరే మాకు సాయం చేయాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టుంది. యావండి, మీ ముందు పెరిగిన పిల్ల ముందా ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎస్వి రంగారావు గారు ఎద్దుల బండిలో పుట్టిన కర్రావు లాగుంటావు, నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు, మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి. కావాలంటే మా మొగుళ్ళు పిలిచి అడగండి. ఎక్కడో నేను తీయలేద్దరా? ఆర్పికి అడిగి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతినాడు ఇస్తున్నావు. నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో మాట్లాడు. బాబు గారు, రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాదినట్టు బాదుతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్ళు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే. అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు, మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. మీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు, రాయుడు గారు, మనలో మన మాట అండి. ఊటీ, కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే మూడు రావట్లేదండి బాబు. ఊరు మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్? అయ్యగారు, పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుంది అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని నడిచిందంట. రాయుడు గారు, నెల మొత్తానికి లక్షల మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్లు వేసుకోకూడదా? మాకు మేకప్లు ఒక్క నెల రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే. ఏమే 2 దెబ్బలేసినందుకు వచ్చి రాయుడు గారు కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో, మంగతాయారితో నీ మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో ఎన్నిసార్లు మాట్లాడావు? అయ్యో, లీలావతి గారిని తీసుకుని టూరింగ్ తాగేసి వెళ్ళేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లల్ని ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు, తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు, అయ్యగారు, పెళ్లి కాలేదని అన్నానా లేదో, ఇద్దరినిచ్చారా? ఏయ్, అబ్బా
అది నీకు కాదు, నీలాంటోడే షాప్కి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అయిద్దని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని రండి. ప్రెసిడెంట్ గారు. లక్ష్మి, ఏమండి? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా హాట్ కావాలండి? ఆటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. మ్మ్. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ ఉందే కావాలా? నాకన్నా hot ఉందే కావాలా? ఆట కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా ఆట కావాలి పాట కావాలి రాజువాక సెంటర్లో పాట కావాలి. కావాలా? ఆట కావాలని అడగడమే గాని ఆడేది లేదు చచ్చేది లేదు. పెళ్లికి ముందు నేను కూడా స్టేట్ లెవెల్ ఆటగానేనండి. పెళ్లి అయిన తర్వాత అర్థమైంది ఏ లెవెల్ ఆటగాడైనా ఎంపైర్ గా చూడాల్సిందే తప్ప చేసేది. అది సరే గాని ఎందుకు 24 గంటల చేతిలో ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్లం. అంటే అది నేను ఒకటా? అయ్యో, ఇది నువ్వు ఒకటే ఎలా అవుతారు? దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మీ అమ్మని అంటే నా అత్తని. మా అమ్మని ఏమన్నా అన్నా ఉంటే చచ్చావే. అమ్మ ప్రేమ అనేది జడ్జిలు ఇచ్చే తీర్పు లాంటిది, చాలా న్యాయంగా ఉంటది. కానీ పెళ్ళాం ప్రేమ టీమ్ లీడర్లు ఇచ్చే పేమెంట్ లాంటిది, గ్యారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. అబ్బో, ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజున అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలో? పేస్ట్ దొరకనప్పుడు యాప్లో దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. అలా దొరికింది, అడ్జస్ట్ అయ్యా. సర్లే, మైసూర్ పాకు చేయమన్నా చేసావా? చేసా. ఏమండో ఇదిగోండి పాలు తాగండి. మైసూర్ పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి. నెయ్యి దేంతో చేస్తారు? వెన్న. వెన్న దేంతో చేస్తారు? పెరుగు. పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. ఓకే, ఇదిగో నిన్న చీర అడిగావు కదా, ఇది ఉంచుకో. చీర అడిగితే ఇత్తనం ఇస్తున్నావేంటి? చీర దేంతో నేస్తారు? దారంతో. దారం ఎక్కడి నుంచి వస్తది? కాటను. కాటన్ ఎక్కడి నుంచి వస్తది? ఇత్తనంలో. అది. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అబ్బా, చాలా చూసాం. కనీసం ఒక టీవీ అయినా కొనండి, ఇంట్లో బోరుగా ఉంది. టీవీ మొన్నటికి మొన్న కలర్ టీవీ తెచ్చి పెట్టానండి. కలర్ ఉంటుందా పోద్దా అని చెప్పి సబ్బు పెట్టి ఉతికింది, దెబ్బకు పోయింది మొత్తం. ఏదైనా వెరైటీ కూర చేయవంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. ఏమండి చూస్తుండండి, ఒక 4 రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? ఎల్ఐసి వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు. ఏమి లోపలికి వెళ్ళు, లోపల చావు. దీన్ని చేసుకొని చచ్చిపోయా, మొత్తం బతికే తెల్లారింది. పేపర్ చదువుదాం. రిజిస్టర్ కాని ఆస్తులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా? మా పెళ్లి రిజిస్టర్ కాలేదండి, వచ్చి మా ఆవిడ స్వాధీనం చేసుకోండి, మీకు దండం పెడతా. ఏంటి బాబా, ఒక్క మూమెంట్ కూడా కరెక్ట్ గా వేయలేదు. వాడికి 60 ఏళ్ల క్రితం వేయాల్సిన 20 ఏళ్ల పాటు ఇప్పుడు ఎత్తి వాడు ఏమెత్తాడు? జిమ్ బాడీ ఇక్కడ. ఒరే, గట్టిగా జూమ్ చేస్తే గానీ అది బాడీ అని తెలియదు, జిమ్ బాడీ అది. బావా, మన పెళ్లి రోజు కదా, ఏం ప్లాన్ చేసావు? అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం వల్ల నువ్వేం చేయలేవులే గానీ. ఇద్దరు పిల్లలు ఎక్కడ? ఒరే, నీ పెరట్లో జాంపండ్లు నువ్వు కొడితేనే కదా, ఎవడు కొట్టినా రాలుతాయి. రా బావా, మన కాపురం చేసుకుందాం. కాపురం చేయడానికి వాడు కరెంటు వైర్ కాదు, హెవెల్స్ వైరు. అంటే ద వైర్ విచ్ కెనాట్ క్యాచ్ ద ఫైర్. మీరు మాట్లాడిన చాలు, బట్టలు ఎత్తుకోండి, నేను బయటికి వెళ్ళొస్తా. తెల్లగా రావాలి. అవును రే, అది నాకు తెలియక అడుగుతున్నాను. వీళ్ళు ఎప్పుడు మన దగ్గర తలదించుకొని వెళ్ళేది? పెళ్లి చూపులు ఉంటది కదా, అది సెమీఫైనల్. అక్కడ ఒకసారి తలదించుకుంటారు. తాళి కడతాం కదా, అది ఫైనల్. ఇంకొకసారి తలదించుకుంటారు. ఆ తర్వాత కప్పు వాళ్ళదే, మనల్ని ఎత్తనేవారు, వాళ్ళు దించరు. ఈ బాధలు తట్టుకోలేకండి ఒకసారి బావిలో పడదామని వెళ్ళా, వాడు ఎవడో వెనక్కలాగాడు. ఇంకోసారి ఒక బండి కిందకి వెళ్ళా, ఇంకోటి వెనక్కలాగాడు. వాడికి చెప్పా, ఒరే ఈ వెనక్కలాగేదేదో తాళి కట్టేటప్పుడు వెనక్కలాగుంటే నేను బతికోండి కదా రా, మీద అన్నం పెడతా. అప్పుడు ఎవరు లాగరు. ఇగో భార్యా బాధితుల సంఘం అని ఒకటి పెట్టా, అల్లాడిస్తే అక్కడికి వెళ్దాం పద చెప్తా. ఒరే బట్టల పక్కన పెట్టా. ఒరే అమ్మ, ఏంట్రా బాహుబలి బుకింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారు? మొత్తానికి మనందరిది భార్యా బాధితుల సంఘం. ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఈ సంఘంలో మనం ఏంటంటే అమ్మాయిల వైపు చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఆడదాని కళ్ళు.
ఒక్క చూపు చూసిందో కథ నా కొడుకులు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మనం చేసే పనిలో సాంకేతిక లోపం ఉండకూడదు. సాంకేతిక లోపం అంటే ఏంటన్నా? ఇక్కడ పిల్లలు లేకపోయినా మన నోట్లో నుంచి మాట సరిగా రావట్లేదు చూసావా, దాన్నే సాంకేతిక లోపం అంట. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ మ్యారేజ్ అంటే ఏంటన్నా? ఇప్పుడు మనం ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాము కాటేసింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. డైరెక్ట్ గా మనమే పుట్ట దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. మా ఆవిడ చాలా అందంగా ఉంటుందండి, కానీ ప్రతిరోజు గొడవ పెడుతుంది. ఈ గొడవలు అనేది ఎందుకు వస్తాయి అంటే, పెళ్ళైన మొదటి 6 నెలలు నీ మాట అది వింటది, తర్వాత 6 నెలలు దాని మాట నువ్వు వింటావు, ఆ తర్వాత మీ ఇద్దరు మాటలు ఇరుగు పొరుగులు వింటారు. మా ఆవిడన్నా నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పట్టరమ్మంటదన్నా. గవర్నమెంట్ వాళ్ళు ఎరువులు ఫ్రీగా ఇస్తున్నారు, తీసుకెళ్ళి తిని చచ్చిద్ది అదే. గురుగారు నేను ఫిల్మ్లో యాక్ట్ చేస్తానంటే మా ఆవిడ వద్దంటుందండి. నువ్వు ఏ ఫిల్మ్ లో చేస్తావని దాని డౌట్. ఏమంటే అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి? ఈ సమస్యలు ఎక్కడొద్దు, వీటికి బండ బండి అని 2 షోలు ఉన్నాయి. వీళ్ళు వస్తున్నారేంటి? ఏంట్రా ఈ ఏదో మీటింగ్లు ఇక్కడ? ఏంటి మీ మగాలు గొప్పతనం ఏంటి? ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదులన్నీ ఏవి లేడీ పేర్లు, అవన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? సముద్రం అంటే మగాడు. ఈ అదో మాటలకి ఏం తక్కువ లేదు. అసలు ఆడదే లేకపోతే మీ పుట్టుక ఎక్కడదండి? ఈ యాపిల్ ఎక్కడి నుంచి పుట్టింది? చెట్టు నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ఇత్తనం నుంచి. ఆ ఇత్తనాలు వేసేది ఎవరు? చిచ్చే వీళ్ళు మరి మారు. చంపేస్తా. ఓ వచ్చేసింది, ఊపుకుంటాను. మన దీక్ష 10 రోజులు సాగుతుంది. 10 రోజులు చాలా జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే ఓకే. బావగారండి రారా. రాత్రి కదా మా ఆవిడ పిలిచింది, ఆ, పొద్దున్న దీక్షకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిన దీక్షలు వెళ్ళు. ఒక్కడికి నిగ్రహం లేకుండా పోయిందండి. ఆ నిగ్రహం ఉంటే ఏ గ్రహం వచ్చినా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. ఏవండోయ్ టైం అవుతుంది. అంటే అడ్డుకోలేకపోవచ్చు, కానీ మనకు వెళ్ళాలనే చిన్న ఆ లోపల ఇది ఉంటది, అప్పుడు వెళ్ళాలి, తప్పదు. కొన్ని ఏరియాల్లో 10 దాటితే ఎవరు ఉండరు, అది కామన్ గా జరిగే ప్రాబ్లం అంతే. కానీ మగాడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నా ఆడదాని దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ అస్త్రం ముందు మన అస్త్రాలు ఏమీ పనిచేయవు. నేను ఆ అస్త్రం పని మీద వెళ్తున్నాను. ఇన్ని జరిగినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మగవాళ్ళు మంచి మనుషులు. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నానండి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ప్రతి భర్తకి ఒక శ్లోకం ఉంటది. ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఇంట్లో దెయ్యం నాకేం భయం. అమ్మో అది వస్తది, ఎక్కడుందో. ఏవండోయ్ నేను వచ్చేసా. నువ్వు వస్తావే నాకు తెలుసు. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రనమల్ల గుమ్మ ముద్దు గుమ్మ. ఏవండోయ్ ఉదయం నుండి మీకోసం ఎదురు చూస్తున్నానండి. అమ్మో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అనే పొలిటీషియన్ ని, మీకోసం ఎదురు చూస్తున్నాను అనే పిల్లాన్ని అస్సలు నమ్మలేవు. ఏవండోయ్ మీకు ఒక టీ తీసుకురమ్మంటారా? పోయి తీసురాబు. కొద్దిగా టీ పొడి వేసి స్ట్రాంగ్ గా తెమ్మంటారా? తీసురా. ఏమండి అందులో అల్లం కూడా వేయమంటారా? ఒక పని చేయవే, అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ పేస్ట్, 1 కేజీ బియ్యం కూడా టీ తీసుకురమ్మని చెప్తే మన టీం లీడర్లు చెప్పినట్టు ఇంత పెద్ద లిస్టు చెప్తావేంటే? పోండి నేనేం తీసుకురాను. మీ పిల్లల కంటే మీరు కట్టుకున్న చీరలే మాకు ఎక్కువ మర్యాద ఇస్తాయి. బీరువా తెరవగానే వచ్చి కాళ్ళ మీద పడతాయి. ఆ పక్కింటి సూరిబాబు చూడండి, వాళ్ళ భార్య వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు. అవునవును చాలా చక్కగా ఉంటారు. వాడు మెట్రో రైల్లో ముందెళ్ళి వంట చేస్తాడు, అది ట్రాఫిక్ లో స్లోగా వచ్చి ఫాస్ట్ గా తింటది. మొన్నటికి మొన్న ఆ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి వాళ్ళ భార్య గిఫ్ట్ గా ఇచ్చాడు. మీరు నాకేం ఇచ్చారండి? డబల్ ఆర్స్ మినపగుళ్ళు ఇస్తారు, రుబ్బి దోశలే. అయినా ఆఫీస్ నుంచి వచ్చానే, ఎంత వర్క్ ఉంటది నాకు. అది గనక చేయకపోతే రేపు జాబులోంచి తీసేస్తారు. అంటే ఈరోజు నేను సినిమా తీసుకెళ్ళరా? బుర్ర పగిలి మొగుడు ఏడుస్తుంటే చపాతీ కర్ర విరిగిందని పెళ్ళాం ఏడ్చిందంట. పెళ్లి చూపులప్పుడు నా ఫోటో చూసి తెగ మురిసిపోయారు కదండి. ఇక్కడ అన్ని వసతులు కలవు అనే హోర్డింగులు, పెళ్లి చూపులకు మీరు పంపే ఫోటోలు 2 ఒకటే. దగ్గరకు వస్తే గానీ తెలీదు, ఏమీ ఉండవనాడ. అంటే పిల్లలకు మీ పనికిరామంటారా? మగాళ్ళనే వాడికి ఎవరికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. 20 సంవత్సరాల వరకు అమ్మాయిలు మాత్రమే నచ్చుతారు. 28 ఏళ్ళు అయితే పిల్లలు మాత్రమే నచ్చుతారు. 30 దాటిందో పిల్లలు తప్ప అందరూ నచ్చుతారు. ఈ సమాధానం ఏదో మన పాపకు చెప్పండి. పాప ఒకటి తెచ్చింది మాకు. అమ్మో మామూలు పాప కాదు, పాప. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా.
మన పాపకి నడవడం వచ్చిందండి. 10 రోజులాగా పాపకు పాడెక్కడం కూడా వస్తది. పిల్లలు పుట్టట్లేదని గుళ్ళకి గోపారాలకి మొత్తం పుట్టల చుట్టూరు తిరిగా. రాశి కన్నా పుట్టింది అనుకుంటే కన్నామ పుట్టింది. త్రివిక్రమ్ గారు మొన్న ఆడియో ఫంక్షన్ లో ఏం చెప్పారండి? ఎందరో మహానుభావులను ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరి గురించి చెప్పాడు, కానీ దీని గురించి చెప్పడం మర్చిపోయాడండి. నువ్వేం పట్టించుకో మాకే. బూతినమ్మా. ఏమంటాయి పాపకు ఒక హెడ్ సెట్ కొనివ్వండి పాటలు వినడానికి. ముందు పళ్ళ చెట్టు కొనిచ్చి పెట్టింది తినడానికి. ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బ్లూ క్రాస్ వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలనిపిస్తుంది. ఆ పాపే భయపడిందంటే నువ్వు మామూలు పెద్ద దొంగ కాదురా నువ్వు. ఒరే మొహాల మీద యాసిడ్లు పోసి మొగుళ్ళనే మారుస్తున్న పిల్లలకు భయపడాలా లేక మీకు భయపడాలా? మేము ఎవరికి భయపడాలరా? కర్ర తెమ్మంటారా రాడ్డు తెమ్మంటారా? నువ్వు చేసిన పులిహార తీసుకోనరా. ఒరే ఏందో తీరా తీ. ఏంట్రా పచ్చళ్ళ జాడీలు పిండి డబ్బాలు ఇవి కొట్టేసేవేంట్రా? మూట బరువు లేకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదండి. నీలాంటోడే గజ దొంగ అనిపించుకోవాలని ఏనుగును ఎత్తుకొని వచ్చాడంట. ఏమిరా ఇది? పోడ్బా చిల్లర దొంగలు మొత్తం వస్తారు. ఇంట్లో ఎవరున్నారండి? మోడీ గారు అమిత్ షా గారు మొత్తం మా ఇంట్లోనే ఉన్నారండి. అది కాదండి, ఇల్లు రెంట్కి ఇస్తారేమోనని. అవును అన్ని మీరే మాట్లాడుతున్నారు, మీ ఆయనే మాట్లాడరా? అమ్మో మా ఆవిడంటే నాకు చాలా భయం అండి. మీ ఆవిడంటే మీకు భయం లేదండి? ఇదంటే భయమా? నిన్నే మోకాల మీద కూర్చొని మరీ బయటలాడింది. ఏమని? ఇంకా మంచం కింద నుంచి రండి నేనేం చేయనని. ఇంతకీ ఈడెవడు? మా అబ్బాయి అండి. ఏం పేరు? కథానాయకుడు. దండుపాలెం బ్యాచ్ ఈడే నాయకుల్లాగా ఉన్నాడు, ఈడు కథానాయకుడు ఏంటండి? ఇంతకీ ఏం చదువుతున్నాడండి మీ వాడు? మా వాడు చదువుల్లో ఏ గ్రేడ్ అండి? చదువుల్లో ఏ గ్రేడే, కానీ చేసే పనుల్లోనే బి గ్రేడ్ లో ఉన్నాడు. ఏమండి ఇంట్లో వాస్తు గీస్తూ అంతా బానే ఉంది కదా? చాలా బాగుందండి. చిత్రం సీను, తిరుపతి ప్రకాష్, అల్లరి హరీష్ అందరు ఇందులోనే ఉన్నారు. పదండి వెళ్దాం పద. అలాగండి. వదిన గారు చెప్పడం మర్చిపోయాను, మాకు పెళ్ళైన మొదటి సంవత్సరం అనుకుంటా పిల్లలు పుట్టలేదండి. 2వ సంవత్సరం కూడా ట్రై చేశారు, పిల్లలు పుట్ల 10 ఏళ్ళకి గానీ పుట్టలేదు ఆ బుజ్జిముండ. అయినా కూడా ఇప్పటికీ నాకు డౌటేనండి. ఎందుకు ఇలా ఒక్కొక్కరికి చెప్పడం కష్టంగా ఉంటది, కానీ వాయిస్ రికార్డ్ చేసి యూఎఫ్ఓ వాళ్ళకి పంపు, మొత్తం థియేటర్లు వేస్తారు. మీకు పిల్లలు ఉన్నారా అండి? లేరండి. మరి వాడేవాడు? ఉన్నారండి ఉన్నారు. ఓ నువ్వు నా బాబతే అనమాట. కళ్ళు తిరుగుతున్నాయండి. ఏమండి మా వాడికి ఏదో అయినట్టుందండి. కంగారు పడకండి, ఏదో విశేషం అయి ఉంటది. అలాంటిదే లేదండి. మీరెలా చెప్పగలరండి? నా సంగతి నాకు తెలుసు కదండి. ఏమైంది? ఏమోనండి నాకు తెలియకుండా కళ్ళు తిరిగాయి. షూటింగ్ ముందు రోజు ఈవెంట్లకు వెళ్తే ఇలాగే తిరుగుతాయి. అంకుల్ అంకుల్ మీ ఇంట్లో బాత్రూమ్ మా ఇంట్లో బాత్రూమ్ ఒకటే కంబైన్ గా ఉంది. నువ్వు అప్పుడప్పుడే బాత్రూమ్లు బెడ్రూమ్లు ఎత్తడం స్టార్ట్ చేసావు. నువ్వు వీళ్ళని ముందు స్కూల్లోకి పంపిస్తే మనం జాగ్రత్తగా చదివించుకోవచ్చు, ఓకేనా? బ్రేకింగ్ న్యూస్, స్కూల్ కి వెళ్తున్న పిల్లల్ని దారిలోనే గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు హెచ్చరిక. ఓయ్ మిమ్మల్ని ఏం చేయరే వాళ్ళు? నాన్నగారు పట్టుకెళ్ళి కిడ్నీలు అయితే దొబ్బేస్తారండి. అవి ఉన్నోళ్ళకి కదే, నీకేంటి ప్రాబ్లం? అది నిజమే. ఇక్కడ ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్ చెప్పిద్దాం. అలాగేనండి. అలా అయితే మన జాగ్రత్తలో మనం ఉంటాం. అలాగే నాన్నగారు. హలో మాస్టారు, కొంచెం మా ఇంట్లో ప్రైవేట్ ఫోన్ చేయకుండా వచ్చేసారా? రండి. నాన్నగారు రాగానే కొట్టేస్తున్నాడు ఏంటండి? ఈ మధ్య ఎంత ఎక్కువ కొడితే అంత ఎక్కువ చేద్దాం. ఏం అవ్వాలనుకుంటున్నావురా? నేను పోలీస్ అవుతారనుకుంటున్నానండి. నువ్వు పోలీసే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావురా? వాడు చేసే పనులకి ఏదో ఒక రోజు పోలీసులు పట్టుకుంటారండి. అదే వాడే పోలీసు అయితే తప్పించుకోవచ్చు కదా, అంతే అండి. మరి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. దాని ఒంట్లో ఉన్న జబ్బులు ఏ డాక్టర్ ఏం చేయలేడండి. ఏ డాక్టర్ అయితే బెటర్. నేను అడుగుతుంది తిట్టు. చెప్పండి. అవునా? ఇట్లా వాడికి పడతలా సరిగా దొరవ పడాలి. మీరేం కంగారు పడకండి. ఈ ఇద్దరు పిల్లలు నా పిల్లలు అనుకోండి. ఈ పిల్లలు మీ పిల్లలు అంటారు, తర్వాత మా పిల్లలు మీ పిల్లలు అంటారు, ఆ తర్వాత మేము పేలాలు వేపుకోవాలి. పాఠాలు చెప్తా. 100 కేజీల షిప్ లో మన ముగ్గురు ఎక్కామనుకో, ఇప్పుడు ఎంతమంది ఇంకెక్కగలరు? ఏమండి మీరు షిప్ ఎక్కిన తర్వాత అది నీటిలో ఉంటుందండి, మునిగిపోదు కదా? శ్రీకృష్ణదేవరాయల కాలం గురించి తెలియాలంటే మనం టైం మిషన్ ఎక్కాలి. అవసరం లేదండి, మా అమ్మాయిని అడగండి, శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ తాత గురించి కూడా చెప్పింది. వీళ్ళకి ఏం చదువు ఏం సరిగా రావట్లేదండి. మీరు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా నాకు ఇచ్చుకోవాలి. మా పాపకి పెన్షన్ రాగానే ఇచ్చేస్తామండి. నాన్న నేను నిద్రపోతా. నువ్వు నిద్రపోతావు, నిద్రలోనే పోతావు, రా పడుకుందాం. నేను వీళ్ళకి నేర్పాలి, మీరు పడుకోండి. మీలాంటి మాస్టర్లు ఉంటే దేశం గర్వపడాలండి. మీరు నేర్పించే పోండి, మీరు ఎక్కడికైనా పడుకోండి. అయ్యో ఏమండి మాస్టర్ గారు లేరు, మన పిల్లలు లేరండి. మాస్టర్ గారు పిల్లలు లేకపోవడం ఏదో నేర్పిస్తానన్నా కదా. బ్రేకింగ్ న్యూస్,
పిల్లల్ని ఎక్కిపోయే ఆ గుర్తు తెలియని వ్యక్తి ట్యూషన్ చెప్పే టీచర్ గాను ఇంట్లో పైపులు బిగించే పనివాడి గాను మారు వేషాల్లో వస్తున్నట్టు మాకు ఇప్పుడే తెలిసింది. ఆ గుట్టు తెలియని వ్యక్తి ఈడేనా? నా కూతురండి. వీళ్ళకి అన్ని అయిపోయాకే తెలుస్తాయి. సెలబ్రిటీల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సాధారణ మనుషుల మీద ఉంటే ఈ కిడ్నాపులు దొంగతనాలు ఏవి జరగవు. గట్టిగా పట్టుకొని గింజుకుంటుంది. దీన్ని కాపాడటానికి ఎవడొస్తాడో చూద్దాం. నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? నన్ను కాపాడండి. Chiquita, ¿cómo estás? Hey chiquita, ¿cómo estás? Join అయితే ఆ సహారా దిల్ బహారా तुम estás ప్రేమిస్తాస్. అబ్బో అది కళ్యాణ్కి టార్గెట్ చేసావు. వచ్చేసావా అది? నిన్ను కాపాడటం కోసం నేను ఈ గెటప్ లో రావడం ఎలా ఉందో తెలుసా? మారుతి 800 కొనడానికి BMW కార్ లో షోరూమ్ కి వచ్చినట్టుంది. మా ముందే ఏంట్రా ఈ డాన్సులు? లీడర్లే దగ్గరుండి రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారా? మీ ముందు మామూలు డాన్సులు అయితే తప్ప. పొరబచ్చా. ఏయ్, ఇలా చేసి సభ్య సమాజానికి ఏం మసాజులు ఇద్దామనరా? మసాజ్ కాదు అది, మెసేజ్. ఈ మధ్య మెసేజ్ల కంటే మసాజులే ఎక్కువైనాయి. నువ్వు దాన్ని వదలలేదని దాని మొహం మీద యాసిడ్ పోసేస్తా. యాసిడ్ పోస్తే ఏమైద్దిరా? దాని మొహం చూడలేని విధంగా తయారైంది. ఇప్పుడు మాత్రం చూసే విధంగా ఉందా? అయినా సరే మాకు కావాల్సింది అందమైన అమ్మాయిలు కాదురా, తెలివైన అమ్మాయిలు. తెలివి దీంది. దానం చేయటం మంచి పని అంటే లవర్ లేనోడికి లిప్ కిస్సులు దానం చేసే టైప్ ఇది. నువ్వు ఎంత సోదన్నా చెప్పు, ఎవడు ఏదైనా అనుకోని ఇవాళ ఇదే మా ఫుల్ మీల్. ఇప్పుడు ఇలాగే అంటారు, కాసేపటికి అర్థమైంది ఎవరెవరకు ఫుల్ మీల్స్. నువ్వు ఊరు కాదు, నేను చూసుకుంటాను కదా. ఉషే, నువ్వు కర్తవ్యంలో విజయశాంతి లాగా ముందుకెళ్ళావు అనుకో, వాళ్ళు ప్రతి ఘట్టంలో విజయశాంతి చేసి వెనక పంపిస్తారు. ఏంటో వాగుతున్నావు? పట్టుకున్నావా? పడాల్సిందే. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, పులసలాగా ఎగిరి పడితే. అది మన చామినా. బేసిక్ గా మేము కూడా మంచోళ్ళమే సార్, ఏదో ఆశపడి. చాలు చాలు, చెప్పేవేమో శ్రీ సత్తిపండు నీతులు, చేసేవేమో సుడిగాలి సుధీర్ పనులు. నేను అందంగా ఉంటే ఈ బాధ నాకు తప్పు అంటావా? రాత్రి నేను కోడి కూర తింటుంటే అందులో ఒక కోడి వచ్చి నాతో మాట్లాడింది. నీ కంటికి పిచ్చిదానిలా కనబడుతున్నానా? చచ్చిన కూడా వచ్చి ఎలా మాట్లాడుద్ది? మేము పిచ్చోళ్ళలా కనపడుతున్నావా? నువ్వు అందంగా ఉండడం ఏంటి? సరే, ఆ మాటలకేం గానీ నేను కొత్త ఫోన్ కొన్నాను. ఇందులో ఏమేమి ఉన్నావు సార్ చూపించు. ఇది ఇన్స్టాగ్రామ్, ఇందులో ఫోటోలు ఎక్కువ. ఇది ట్విట్టర్, ఇందులో కాంట్రవర్సీలు ఎక్కువ. ఇది ఫేస్బుక్, ఇందులో అన్ని ఎక్కువే. అంటే ఇవన్నీ అంటే ఎప్పటికీ వాటిల్లో మార్పు రాదే. జస్ట్ ఒక వ్యక్తిని పట్టుకొని ఏదో దావూద్ ఇబ్రాహిం పట్టుకున్నట్టు పదే పదే చూపించారు చూసా. అది సరే గానీ అది అక్కడ ఏదో అమ్ముతున్నా. నువ్వు రా, ఏదో తీసుకో. అది కదుకో, ఆ కోతి బొమ్మ కావాలి సార్. తీయ్యా. అది కోతి బొమ్మ కాదే, అర్థం. సబ్బు మీద వేస్తే అది మీదవుతుంది, ఆ బాల్ మీద వేస్తే అది మీదవుతుంది, ఈ రింగు మీద వేస్తే మీకు పెళ్లి అవుతుంది. బాబు మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ రింగు సబ్బు ఒరేయ్, మీద నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పకరా. ఏదో అనుష్క మీద వేస్తే అనుష్క మాదైనట్టు చెప్తావేంటి? బొక్కలో సబ్బు మీద వేస్తే సబ్బు మాదైంది, అంతేగా. ఫస్ట్ టైం శాంతి. ఏంటి అది? ఒక బొంగు రింగ్ వేయటం. వావ్, మీకు షాంపూ వచ్చింది. షాంపూ షాంపూ షాంపూ. అరే, ₹2 షాంపూ ఇచ్చి ₹2000 ఆనందాన్ని పొందుతున్నాడు. అయినా ప్రేమించక నీలాంటి దాన్ని ప్రేమించాను చూడు, నన్ను అనుకోవాలి. హలో, అది ఏం మాట్లాడుతున్నావు? నాకన్నా నీకు తెలివైన అమ్మాయి దొరుకుతుందా? నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా పడేయగల శక్తి మన దగ్గర ఉంది. నువ్వు చూసిన అమ్మాయిని కాదు, నేను చూపించిన అమ్మాయిని పడాయి, అప్పుడు నీ తెలివైన నిరూపిస్తా. బెట్టు. కానీ ఇక్కడ కాదు, ఆ పక్కనున్న గుడిలో ఆ దేవత సాక్ష్యం జరగాలి. ఓకే రా, గుడి దగ్గరికి వెళ్ళి పందెం కాద్దాం రా. తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గుణవయ్యా శృత జన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. నీ కర్మేంటి అది? చెప్పులో చెయ్యుండిపోయిందండి. చెంబులో చెయ్యుండిపోయిందిరా. తీయండి, వస్తా తీయండి. ఇరుక్కుపోయింది ఎలా వస్తదండి? ఒరే, స్కాములు ఇరుక్కునేలా బయటకు వచ్చారా? బొక్కలో చెయ్యి బయటకు రాదా? ఈ రోజు నా షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ గులాబీ పెట్టుకుని గుడికి వెళ్తారు. ఆఫ్టర్నూన్ అర్చన చేసి ఇంటికి పోతారు. సాయంత్రం తలకి ఆయిల్ పెట్టి బెడ్ మీదకి వెళ్తారు. రాత్రికి ముక్కులో దూది పెట్టి మోసుకెళ్తారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు దానికి నీకు సంబంధం ఏంటి? ఈవిడికి నాకు ఒక హీరోయిన్ కి ఫ్యాన్ కి ఉన్న సంబంధం. మీ వాళ్ళకం చూస్తుంటే కొమరంకి రంగయ్యకి ఉన్న సంబంధం లాగా ఉంది. ఒకసారి
నీకు అర్థం అవుతా? బ్రెయిన్ లేదు నీకు, బ్రెయిన్ లో సెన్స్ లేదు. ఈడు బ్రెయిన్ గురించి లెక్చర్ అంటే ఎలా ఉందో తెలుసా? రోగనిరోధక శక్తి గురించి రైజింగ్ రాజ్ చెప్పినట్టే ఉంది. పిఏ చిల్లర డిబ్బీలో వేయమంటారా, పల్లెలో వేయమంటారా? ఉంచుకోండి, ఫ్యూచర్ లో పైన వేసుకోవడానికి మనకు వస్తాయి. ఇవాళంతా నాకు మంచి జరుగుతుంది. ఏమైంది అమ్మాయి గారు? నా చిప్పల పువ్వు వచ్చింది. రా పిఏ. ఎవరినో కాదు ప్రేమించేది, ఈ అమ్మాయిని ప్రేమించి పడే. దాన్నే అంటే బెట్టే. సరేపా, దాన్నే పడేసి చూపిస్తా. పిఏ ఈ రోజు నాకు ఫ్యాషన్ డిజైనర్ వస్తానన్నాడు, వచ్చాడా? ఇంకా రాలేదమ్మ గారు. ఓ ఐ సీ. ఎప్పటి నుంచో పిచ్చి కుక్క బొచ్చు కుక్క ఆడుకోవాలంటే చూడాలని ఉంది కదా, చూడు. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఇతనే సిటీలో టాప్ డిజైనర్. ఓ సారీ రా. మీరేంటండి ఇది ఇలా? యానిమల్ లవర్ రా. వీటికి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను తెలుసా? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? చికెన్, మటన్, పచ్చిరేలు. యానిమల్ ఎవరు అన్నారు? మైక్ ముందు పెడితే అందరూ యానిమల్ లవర్సే, మైక్ తీస్తే మేకలైందే ముద్దు తేదవు. అయినా ఈ ఫ్యాషన్ డిజైన్ లో ఇంత సక్సెస్ ఎలా సాధించారండి మీరు? ఏం లేదండి, పనికి మానేతో ఆర్గ్యుమెంట్ మానేసి మీరు అన్నదే కరెక్ట్ అంటుంటా అంతే. ఇది కాదండి, మీరు ఏదో దాస్తున్నారు. మీరు అన్నదే కరెక్ట్, మీరు అన్నదే కరెక్ట్. ఏయ్ నందా నందా నందా, ఏయ్ ఈ డీల్ అస్సలు క్యాన్సిల్ కాకూడదా చెప్తున్నా. అది మధురా నగర్ కదరా, కృష్ణానగర్. ఏంటండి అది? బిజినెస్ డీల్ చేస్తున్నారు సార్. ఏది కాటన్ బిజినెస్ ఏనా? వాడు కాటన్ బిజినెస్ ఎక్స్పర్ట్. రేయ్ ఈ అకౌంట్ లో 500 కోట్లు తీసి ఆ అకౌంట్ లోకి వేయండి, ఆ అకౌంట్ లో 300 కోట్లు ఆ అకౌంట్ లో వేయండి. సార్ దగ్గర అంత డబ్బులు ఉన్నాయండి? అయితే ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత చెక్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. అన్న పండగ కూరెళ్ళాలా? సార్ మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఆయన చాలా చోట్ల చాలా క్యారెక్టర్లు చేశాడు, అందులో నుంచి బయటకు వస్తేనే ఇక్కడికి వచ్చాడు. జడ్జి గారు ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాడండి. విషయం నీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో షూట్ జరిగిందో చెప్పమంటావా? కృష్ణానగర్ లో ఏ ఆర్టిస్టులు అందులో పార్టిసిపేట్ చేశారో చెప్పమంటావా? జరిగింది మొత్తం చెప్తే నల్ల కోట విప్పి తెల్ల మొహం వేస్తా. హలో హలో నందా నందా, ఇదంతా ఎందుకు? ఫ్యాషన్ డిజైన్ చేయొచ్చు కదా. ఇదిగో మీరు డ్రెస్ కుడితే అచ్చం అనసీ గారి డ్రెస్ లా ఉండాలి. ఆవిడకి నీకు మట్టికి మమ్ముట్టికి ఉన్నంత తేడా ఉంది. డిజైన్ చేయాలంతే కదా. పట్టుకో పిఏ. మీరు డ్రెస్ కొలతలేగా తీస్తున్నారు. ఓ మీకు డ్రెస్ కదా, నేను పైన కప్పే గుడ్డ డిజైన్ చేస్తున్నాను. డ్రెస్ ఓకే అండి, మేము డిజైన్ చేస్తాం. కానీ మీకు మినిమం వాక్ తెలిసి ఉండాలి, ఫ్యాషన్ వాక్. యు వాంట్ వాక్? Yes. ఐ యామ్ కమింగ్. అబ్బా పిఏ నడుం పట్టేసిందిరా. నో ప్రాబ్లం మేడం, డాక్టర్ వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తున్నాను. ఆయన అస్తవాసి అయితేనే చాలా బాగుంటుంది. నీలాంటోడే అస్తవాసి బాగుంటుందని శ్మశానం ఓపెనింగ్ హెల్త్ మినిస్టర్ పిలిచాడంట. ఇప్పుడు మీకు వాక్య కదా కావాల్సింది, బేసిక్ గా మా అసిస్టెంట్ నేర్పిస్తుంది. ఇదిగోండి మేడం, ఇలా నడవాలి. ఓకే. ఇలా కాదు, మామూలుగా నువ్వు నడిచేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటే రాజుగారు మలేరియా వచ్చినట్టుంది. నాకు ఈ ఫ్యాషన్ డిజైనర్ నచ్చాడు అన్నయ్య. పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకుంటే. ఎవరు పడితే వాళ్ళు లవ్ చేసి మన పరువు ఏమవ్వాలి? మీ పరువు అండి, మీ పరువు చాలా చోట్ల దరువేసి మరీ చెప్పారండి. ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చి మా చెల్లిని లోయినేస్తావా ఏంట్రా? ఏంటి మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో షూట్? ఇంతకంటే మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతారు చెప్పండి. థాంక్స్ అన్నయ్య, ఐ లవ్ యు. చూసావా, బెట్ లో గెలిచేది ఎప్పుడైనా మనమేనే. సో దాని పెళ్లికి ఒప్పించా, నీకేం కావాలో అది నిరూపించు. ఈ సీట్ నన్ను అదే ఒరే మాదాపూర్ నువ్వు చెప్పు. చూడాది, నేను కావాలని అతను పెళ్లి చేసుకుంటామని ఈ బెట్టింగ్ కాశాను. ఎందుకు? నాకు క్యాన్సర్ ఉందా? అది ఇది మీకు కూడానా? మీకు కూడా అంటే మీకు కూడా ఉందా? నాకు బాగా ముదిరిపోయింది. ఏంటి ఇది? నేను త్యాగం చేద్దాం అనుకున్నాను. అది ఎక్కడ మరి? నువ్వు బొబ్బిలి సింహంలో రోజా గారు, ఆవిడ మీనా గారు, మీ ఇద్దరు త్యాగం చేస్తే గానీ నాకు రాదు. ఏం బాధపడు, ఇదంతా విధి ఆడిన వింత నాటకం. విధి ఆడితే వింత నాటకం అయింది, మీలాంటి వాళ్ళు ఆడితే వీధి నాటకం అయింది. మొత్తం టైం అంతా వేస్ట్ చేసి పడేసారు.